మంచివాడికే ఎక్కువ కష్టాలు వస్తాయి అని చెప్పి కొంతమంది డల్ అయిపోతూ ఉంటారు. సో వాడు మంచివాడే, నిజంగానికి కూడా బేసిక్గా మంచివాడే, కానీ నాకే ఎక్కువ కష్టాలు వచ్చాయని ఫీల్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తే చెడ్డ వాళ్ళకి కష్టాలు రావు అనేది ఇది ఫ్యాక్ట్ కాదు. అది ఎందుకనంటే ఇట్స్ ఆల్ అబౌట్ కర్మను బిలీవ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మంచోడు ఒక నలుగురికి హెల్ప్ చేసిండు, వాళ్ళు మోసం చేసిండు. అప్పుడు పక్కన వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు, అరే వీనికే కష్టాలు వస్తాయి, వీనికే మోసం చేస్తే జనాలు, నన్ను మోసం చేయడేవాడు కూడా, ఎందుకంటే వీడు కన్నీను కదా, వీడు హెల్ప్ చేయాలనుకోడు. అట్లాంటప్పుడు భగవంతుని వీనికి హెల్ప్ చేయడు ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మోసపోయింది అని వీడు అంటారు కదా, మోసం ఎవరు ఎప్పుడు పోరు. ఓకే, మళ్ళీ తిరిగి ఇతనికి ఎలా అయితే పోయిందో అట్లా వస్తుంది. దీనికి కొన్ని ఫార్ములాలు చెప్తాను నేను. ఓకే, ఈ 21st సెంచరీలో ఎవరి దగ్గర నుంచి ₹1 మనం ఎక్కువ తీసుకొని రాము పోము. ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్ ఇక్కడ 100%. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తాను నేను. ఓకే, మీరు ఒక బస్లో పోతున్నారు. ఓకే, మీకు సీట్ అనేది దొరకలేదు, మీరు నించున్నారు. మీరు అప్పుడు బాధపడదు, ఎందుకంటే పోయిన జన్మలో మీరు ఒకటి సీట్ ఇవ్వలేదు, అందుకోసం ఇప్పుడు నించొని ఆ బ్యాలెన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. మీ దగ్గర ఒక పర్సన్ ₹1,00,000 తీసుకుని పోయాడు, మీరు బాధపడదు, ఎందుకంటే ఎప్పుడో ఒక దగ్గర లాస్ట్ టైం మీరు, ఇప్పుడు కాకుండా పోయిన జన్మలో ఆ పర్సన్ దగ్గర మీరు ₹1,00,000 తీసుకొని పోయారు, ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గర నుంచి. ఇట్స్ ఎ బ్యాలెన్స్ క్లియర్. మనందరం కూడా బ్యాలెన్స్లు క్లియర్ చేసుకుంటున్నాం త్రూ అవర్ కర్మ. అది నమ్మితే లైఫ్ ఈజీ ఉంటుంది. ఇట్లాంటి లాజిక్లు అన్ని కూడా ఏం నమ్మలేదు అని అనుకోండి, లైఫ్ కాంప్లికేట్నే ఉంటుంది. ఇందాక అన్నట్టు చెప్పుకొని ఏడ్చుకుంటే కూర్చాను, మంచోళ్ళకి ఎప్పుడే మోసం చేస్తారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇట్లా ఏడ్చుకుంటేనే ఉండాలి జీవితం మొత్తం కూడా. కరెక్టే, కానీ మరి ఇప్పుడు కొంతమంది మోసం చేస్తున్నారు, బై బేసిక్ మోసం చేస్తున్నారు, స్కాములు చేస్తున్నారు. నీకు చెప్తున్నా కదా కర్మ. ఇందాక ఒకటి పాజిటివ్ చెప్పిన, ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ చెప్తా కదా. వాట్ ఎవర్ ఒక దగ్గర నుంచి మనం ₹1 తీసుకున్నాము మోసం చేసి అని అంటే, మళ్ళీ 200% మన దగ్గర నుంచి ₹10 పోతాయి. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్ తీసుకోరు, ఏదైనా ఫేక్లు చెప్పేసి ఓట్లు వేయించుకుంటారు, కొంతమందిని మోసాలు చేస్తుంటారు. ఓకే, ఏమైతుంది వాళ్ళు పోతుంటే రోడ్డు పైన యాక్సిడెంట్ అవుతుంది, ఏమైతుంది వాళ్ళ పిల్లలు ఇట్లా అనుకోవద్దు, బట్ జరగవద్దు చెప్తున్న కర్మ రిలేటెడ్. మనం ఏం చేస్తాం, వాళ్ళ పిల్లలకి యాక్సిడెంట్ అయింది, సడన్ గా పెద్దది డ్యామేజ్ అయిపోయింది. మరి ఎందుకు యాక్సిడెంట్ సడన్ గా అయింది? మంచినే పోతురు కదా, ఎదుటోడు వచ్చి ఎందుకు గుర్తింది? కర్మ ఎక్కడ పోవాలో అక్కడ పోతుంది. అది నాట్ ఓన్లీ రిలేటెడ్ యాక్సిడెంట్, ఎనీ వే ఏదో ఒకటి అవుతుంది, బట్ అవుతుంది. ఇది ఎందుకంటే కలియుగంలో భగవంతుడు అనేది నరకంలో వచ్చి పనిష్మెంట్ లేవు, అనుభవించి పనిష్మెంట్లు అనేది వేసి పంపిస్తున్నాడు.